నోటికి వచ్చినట్టు బూతులు తిడితే కేసులు పెట్టమా అండి? జైలుకి వెళ్ళరా? అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వస్తారు. అటువంటి వ్యక్తిని ఏ మొహం పెట్టుకొని పరామర్శిస్తావు? నిజంగా అవతలలో తిడితే నీకు చాలా బాగా ఉంది అనుకుంటే అది నువ్వు ఇంట్లో కూర్చొని పిలిపించి మాట్లాడుకోవడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నీ వరకే, నీ 4 గోడల వరకే సరిపోతుంది. కానీ బయటకు వచ్చి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నావా? ఆ మాటల్ని నువ్వు సమర్థిస్తున్నావా? ఆ మహిళని కించపరిచే విధంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడడం, అదేవిధంగా అతను నీచంగా జుగ్సాకరంగా మాట్లాడడాన్ని సమర్థిస్తున్నట్టేనా దీని అర్థం? అటువంటి వ్యక్తులను కూడా పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసిన ఇటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడిని ఏమనాలో ప్రజల తగలకు విచక్షణకు వదిలేస్తున్నాను ఈరోజు. మీరు అతగాడు ఏం మాట్లాడాడో కూడా మీకు తెలుసు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నడి రోడ్డు మీద నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే మేము కేసులు పెట్టకుండా ఉండాలా అండి? మాట్లాడితే వాళ్ళు చేసే తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాట్లాడాల్సిన విచక్షణ లేని మాటలన్నీ మాట్లాడతారు, బూతులన్నీ తిడతారు, మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని రాజకీయ కక్షతో మమ్మల్ని అరెస్ట్ చేశారని మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదా? నిజంగా మీకైనా ఒకసారి ఆలోచనకు చేసే జ్ఞానం ఉందా? మీ కుటుంబ సభ్యులైనా ఇటువంటి మాటలు సమర్థిస్తారా? అటువంటి వ్యక్తిని వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి గొడ్డలపాటి అధ్యక్షుడు పోతాడు అంటే, ఒక నాయకుడు హోదాలో ఉన్నవాడు ఒక మాట చెప్పినా, ఒక పని చేసినా నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఈయన ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒక పక్క ఆడబిడ్డల గురించి నీచంగా మాట్లాడే సమర్థిస్తాడు వెళ్ళి, ఒక బూతులు మాట్లాడే వాళ్ళని సమర్థించి వాళ్ళకి వెళ్ళి పరామర్శలు చేస్తాడు. అక్కడ కూడా ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఆ దారి పొడిని ఇక్కడ నుంచి తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి గుంటూరు వెళ్ళేదానికి ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఎంత బల ప్రదర్శన చేశాడో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్, అతగాడు మాట్లాడి సమర్థిస్తున్నది ఎవరినో తెలుసా? సాక్షాత్తు కల్తీ మద్యం కేసులో నిందితుడు. ఒక కల్తీ మద్యం కేసులో నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని, పక్కన నుంచోబెట్టుకొని అతను ఏదో వీరుడు సూర్యుడు అన్నట్టు మాట్లాడటమే కాకుండా సేమ్ బల ప్రదర్శన. అతను బల ప్రదర్శన చేయటానికి ఏది అనర్హం కాదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అతను ఏదైనా అంటే ఒక నేరస్తుడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదే బల ప్రదర్శన చేస్తాడు. ఎక్కడికైనా ఎవరైనా చనిపోయినా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అదే బల ప్రదర్శన చేస్తాడు. అంటే ఇలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి అటువంటి ప్లెకార్డులు పట్టుకునేటట్టుగా చేసిన ఇటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఒక గొడ్డలిపాటి అధ్యక్షుడిని ఏమనాలో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. మొన్న సిదిరి అప్పలరాజు ఎక్స్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేసి దానయ్య అని ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. ఆ కొడుకుని రక్షించుకోవాలన్న తపనతో వేరే వ్యక్తిని అక్కడ పెట్టి పోలీసులను కూడా మభ్యపెట్టిన కారణంగా అతని మీద కేసు పెడితే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వీళ్ళు పరామర్శించరండి. ఎవరైతే చంపారో, ఎవరి వల్ల అయితే యాక్సిడెంట్ జరిగిందో, ఎవరైతే కేసుని కొంచెం అంటే దాన్ని తప్పుడు దోవ పట్టించడానికి ప్రయత్నం చేశారో అతన్ని పరామర్శించాలనే నెపంతో బల ప్రదర్శన చేయటం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డే కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక మహిళా ఎస్ఐ డ్యూటీలో ఉంది, తన పని తను చేసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదు, చాలా మంచి పిల్ల. అటువంటి అమ్మాయి తన విధి నిర్వహణలో జస్ట్ ఒక్కసారి వచ్చి మీరు ఆగండి అని చెప్పిన పాపానికి ఇది నాయకుడు తాలూకా నైజం అయితే, వాళ్ళ తాలూకా అంటే ఆ అధ్యక్షుడి తాలూకా నైజం ఇదంతా అయితే, లిటరలీ చెప్పాలంటే వాళ్ళ నాయకులు ఒక పక్క నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎక్స్ ఎమ్మెల్యే కిడ్నాపులు చేస్తాడు, ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్గా దళితుల ఇంట్లోకి వెళ్ళి దళితుల ఇంట్ల మీద దాడి చేసి వాళ్ళ కొడుకుతో సైతం వెళ్ళి దాడి చేసి అక్కడున్న మహిళల తాలూకా బట్టలు చింపుతాడు. బయటకు వస్తే నీచంగా మాట్లాడే పరిస్థితులు ఒకటి ఉన్నాయి. కొంతమంది అయితే మీకు తెలుసు కల్తీ మద్యం కేసులో కొంతమంది నిందితులు ఉన్నారు. అంటే ఎటు చూసినా వాళ్ళ తాలూకా గొడ్డలిపాటి అధ్యక్షుడే రకంగా ఉన్నాడు, వాళ్ళ తాలూకా నాయకులు ఎలా ఉన్నారు. ఒకడేమో బయటకు వస్తాడు, బొట్టనవేలు రక్తం కోసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటోకి గొడ్డలిపాటి అధ్యక్షుడి ఫోటోకి బొట్లు పెడతాడు. ఇంకొకడు వస్తాడు, పెద్ద కేక్ పెడతాడు పుట్టినరోజు అని. మామూలు కత్తులు, ప్లాస్టిక్ కత్తులు పనికిరావు, వాళ్ళకి పెద్ద పెద్ద తల్వార్లు కావాలి. ఆ తల్వార్లతో గుచ్చుతారు, కట్ చేస్తారు.
ఇంకా వాళ్ళకి ఆశ తీరినట్టుగా పొట్టేళ్ళని అక్కడే నరుకుతారు. ఆ రక్తం తీసుకెళ్ళి ఫ్లెక్సీల మీద వేస్తారు. ఫ్లెక్సీలు ఏమో రచ్చగొట్టే దూరంలో ఫ్లెక్సీలు పెడతారు. ఆ నీచంగా మాట్లాడటం. నేనేమంటానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఈరోజు నిజంగా చెప్తున్నానండి, లాస్ట్ 19 to 24 ఇక్కడ ఒక కథ చెప్పాలండి. మీ అందరికీ తెలిసిన కథే, కాకపోతే గుర్తు చేయాలని చెప్తున్నాను. మీకు పురాణాల్లో భస్మాసురుడు తెలుసు. భస్మాసురుడు చాలా నిబద్ధతతో, చాలా అంకుటితమైన దీక్షతో తపస్సు చేస్తాడు. దేనికి తపస్సు చేస్తాడంటే శివుడు ప్రత్యక్షం అవ్వాలి, నాకు మంచి వరం ఇవ్వాలి అని కోరుకుంటాడు. నిజంగా అతని తపస్సుకు మెచ్చి శివుడే ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలి నాయన అంటే, నేను ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని మంచి కోరిక కోరుకున్నాడు. ఆయన ఉద్దేశంతో మంచి కోరిక అంటే శివుడు కాసేపు ఆలోచించాడు, కానీ పోన్లే నా భక్తుడు కదా, మంచి కోరిక కోరాడు, పోన్లే ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేశాడు. ఆ వరం తీసుకున్న తర్వాత అతనికి అహంకారం ఎక్కువైపోయింది. ఎందుకు, నన్ను మించినోడు ఎవడూ లేడు, నేను ఎవడు తల మీద చేయబెడతాడు చచ్చిపోతాడు, కాబట్టి నన్ను మించినోడు ఎవడూ లేడని అహంకారం తలకెక్కి ఏకంగా ఎవరి తల మీద చేయబెడదాం అనుకున్నాడు. ఎవరైతే వరం ఇచ్చారో ఆ శివుడు తల మీద చేపెట్టి శివుడిని అంతం చేద్దాం అనుకున్నాడు. ఆఖరికి శివుడు ఏం చేశాడు, ఇలాంటి అహంకారులందరికీ కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పి అతని తల మీద అతనే తల పెట్టుకునేటట్టుగా చేసి అతని నాశనాన్ని అతనే తినుకొని తీసుకొచ్చేటట్టుగా శివయ్య చేశాడు. దీన్ని బట్టి అర్థమైందండి నేను ఏం చెప్పబోతున్నాను, ఏం చెప్తున్నాను అర్థమైందా? 2019 నుంచి 24 వరకు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల చుట్టూ తిరిగి ఆ ప్రజలు ఓకే అని చెప్పి 151 సీట్లు ఇస్తే ఆ రోజు అదే అరాచకం, ఆ రోజు అదే విధ్వంసం. ఆ రోజు ప్రజలు ఎవరు కూడా శుక్రవారం శనివారం వచ్చిందంటే ఏ గోడ కూలుస్తారో తెలియదు, ఏ పోలీసులు వచ్చి తీసుకెళ్తారో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు, ఏ మహిళ మీద అత్యాచారాలు చేస్తారో తెలియదు, ఎవరిని బూతులు తిడతారో తెలియదు. 5 సంవత్సరాలు బిక్కుమంటూ బతికి ఒక్కసారిగా 2024 ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ని ఈరోజు వాళ్ళు ఆశీర్వదించి 164 సీట్లు మాకు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఈరోజు మేము ఆ రోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు మేము చెప్పుకోవడానికి నిజంగా పేజీలు సరిపోవండి. ఈరోజు అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఒక పక్క నుంచి ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావటం కానీ, ఉద్యోగ కల్పనలు కానీ, డిఎస్సి ఇవ్వటం కానీ, కానిస్టేబుల్ పోస్ట్ రిక్రూట్మెంట్ కానీ, ఈరోజు అన్ని చాలా ఇష్యూస్లో ఈరోజు పురోగతి మీద మేము ముందుకు తీసుకెళ్తా ఉంటే దాన్ని చూడలేక కనీసం బుద్ధి రావాలి ఎవరికైనా.